ఎన్నికల్లో పోటీ చేయబోమన్న టీబీజేకేఎస్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ సంఘం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన సైతం రిలీజ్ చేశారు. అయితే సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ మొదట ఎందుకు దూరంగా ఉండాలనుకుంది, మళ్లీ పోటీలో ఉంటామని ఎందుకు ప్రకటించింది, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. ఈ నెల 27న జరగబోయే సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ రోజు వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ముందుగా సింగరేణి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీబీజీకేఎస్ నాయకులను కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పలువురు నాయకులకు కవిత సమాచారం అందించారు. దీంతో పార్టీ అధిష్టానం నిర్ణయం పట్ల సంఘ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు సంఘానికి రాజీనామా చేశారు. దీంతో కంగుతిన్న బీఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం సాయంత్రానికి పోటీలో ఉంటున్నామని ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం అంటే కాడిని వదిలేయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తం కావడంతో తిరిగి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సింగరేణి ఎన్నికల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ప్లాన్ చేశారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్, సిపిఐలు చెరో స్థానంలో విజయం సాధించాయి. అలాగే కోల్ బెల్ట్ ఏరియాలో ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లోని చాలా ప్రాంతాలలో సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది. దీంతో ఆ సమయంలో సింగరేణి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. అందువల్ల ఓడిపోయామనే అపవాదు కంటే పోటీకి దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి తొలుత కేసీఆర్ వచ్చారనే టాక్ నడుస్తుంది. కానీ పోటీలో లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కార్మిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ కవిత రిలీజ్ చేసిన ప్రకటనలో ఓ అంశం మరో చర్చకు దారితీసింది. ఆత్మసాక్షిగా ఆలోచించి సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించాలన్న మాటలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓడిపోతామని తెలిసే కవిత ఆ వ్యాఖ్యలు చేశారని ఆయా పార్టీల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. దీంతో టీబీజీకేఎస్ లోని చాలా మంది నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష కార్యదర్శులతో పాటు పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వారిలో ఒక్కరైనా ఇంకో పార్టీలో చేరడం జరిగితే బీఆర్ఎస్ నుండి వలసలను ఆపడం ఎవరి తరం కాదంటున్నారు. ఇదిలా ఉంటే ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగే ఏ ఎన్నికైనా దానికే అనుకూలంగా మారతాయి. ఇప్పుడు కూడా సింగరేణి ఎన్నికల్లో అదే జరుగుతుందని, బీఆర్ఎస్ లో ఉండి ఏమి చేయలేమనే భావనకు ఆ పార్టీ నేతలు వచ్చారట. అందుకే టీబీజీకేఎస్ ను ముఖ్య నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారన్న టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సింగరేణి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారాయన్నది అక్షర సత్యం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ ఏం చేస్తారు, పార్టీని ఎలా కాపాడుకుంటారో, సింగరేణి ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.